నమస్తే. ఎన్నో విషయాలు తన అఫర్మేషన్స్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా మనకి వివరిస్తూ ఉన్నారు విశ్వమణి బాబు గారు. బాబు గారు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే లేదా బాబు గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. ఇక చాలా మంది దుఃఖంతో కూడుకున్న జీవితాన్ని చాలా రోజులుగా గడుపుతూ ఉంటారు. ఆ దుఃఖం నుంచి బయటపడాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఇలాంటి లైఫేనా, ఇదేనా నా లైఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్. అలా మాట్లాడుకునే వాళ్ళు బయటపడే ఛాన్సెస్ అసలు ఉన్నాయా? అలా మాట్లాడుకుంటూ ఉంటే దాంట్లోనే ఉండిపోతారు. అదే అండి విషయాన్ని డైలీ అంటే ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు దుఃఖంతో కూడిన విషయాన్ని వాళ్ళే లోపలికి పంపిస్తున్నారు. అంటే రోజు రోజుకి విషయాన్ని తాగుతున్నారని అర్థం. అంటే తొందరలో వాళ్ళకి పాయిజన్ పనిచేస్తుంది, అంటే పనికి రాకుండా పోతారని అర్థం. రోజు రోజుకి అంటే ఇప్పుడు కష్టాలు ఒక దుఃఖమో ఏదో ఏర్పడిపోయిందండి. అది సృష్టిలో నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఏర్పరిచేసింది, అది వచ్చేసింది. దాన్నే ఎందుకు డైలీ ఆలోచిస్తున్నావు? ఆ దుఃఖాన్ని ఎందుకు పట్టుకొని పీకిలాడుతున్నావు? ఎందుకు దాన్ని ఆలోచించడం వల్ల డైలీ రోజు రోజుకి ఆయుష్ తగ్గుతూ ఉంటుంది నీకు. అంటే లోపలికి ఏం పంపిస్తున్నావు? నీ మైండ్లో ఏం ట్రైనింగ్ అవుతున్నది? విషయానికి సంబంధించింది అది విషయమే అండి. అది ఒరిజినల్ పాయిజన్ అదే. నువ్వు రోజు దుఃఖాన్ని ఇచ్చినావంటే ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఒక్కసారి పట్టుకుంటే నా 100 అని చెప్పేశాను. ఇంకా ఆ దేవత వచ్చి కూర్చుంటుంది. నీకు ప్రతిరోజు ఏడవడానికి సూపర్ మనిషి దొరికింది నాకు. మన ఇంట్లో ఇదే పర్మనెంట్ ఇల్లు, ఇదే దుఃఖాన్ని పట్టిస్తూనే ఉంటది. నువ్వు ఏడ్చుకుంటూనే ఉంటావు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. ఏందే దుఃఖం? నేను ఏడిపించడానికి అది కూర్చొని వచ్చి ఉన్నది. దీనికి కారణం నువ్వే. విషయం పంపిస్తున్నది నువ్వే. ఎందుకు అలా పంపిస్తున్నావు? ఏం జరిగిపోయింది అని? ఏం జరిగింది ఇక్కడ? జరిగిందండి. ఇప్పుడు ఎంతో మంది ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుని కూడా మళ్ళీ ఒక కాడ నుంచి కొత్త జీవితంలో స్టార్ట్ చేసి ఎదిగిన వాళ్ళు బోల్డ్ మంది లేదా వాళ్ళంతా వాళ్ళ ఈ విధంగా విషయాన్ని దాగారు ఆలోచిస్తారా? ఎలాగైనా పోయింది అని మళ్ళీ సంపాదించాలని ఆలోచన పెట్టినారు కాబట్టి తీసుకుని వెళ్తాది అక్కడికి. నువ్వు ఉన్న కష్టాన్ని వదులుకోవాలి. జరిగింది కదా, ఏదో జరిగిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టు. టచ్ అవుతూనే ఉంటుంది. టచ్ అవుతున్నా కానీ సృష్టికర్త నువ్వే. సృష్టించుకోవాలి, మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవాలి. లేదు ఇది కాదు, ఏదో ఒక మార్గం పుడుతుంది, నేను ఏదో ఒకటి చేస్తాను, నా వల్ల అవుతుంది అనేసి పోతా ఉండు. దీంట్లో నుంచి బయటపడాలంటే, ఆ దుఃఖంలో నుంచి బయటపడాలంటే నీతో నువ్వు మాట్లాడాలి. అది పోవాలి బయట, అది వెళ్ళిపోవాలి, బయట వెళ్ళిపోవాలి. మనసులో కూరుకుపోవడం, మైండ్లో కూరుకునేసింది. అర్థం పెట్టుకోండి, అర్థం మొదలు నిలబడండి. ఎందుకు ఇలా ఉన్నావు? ఏం జ్యోతి, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు? ఇక ఇది జరిగిందంటే ఇది మన జీవితం జరిగిందంటే నీ మంచి కోసమే. అంటే ఇప్పుడు నువ్వు మేల్కొంటావు. ఇన్నాళ్ళు మేల్కోవాలని నువ్వు ఇప్పుడే కదా మేల్కొన్నావు. ఇది జరిగింది అని కాబట్టి నువ్వు మేల్కొన్నావు. ఇంకా నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకు ఇలా ఉన్నావు? పక్కన పెట్టు. ఉన్నతంగా ఆలోచించడానికి మాట్లాడు. ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలి. అది ఏది చేస్తే నేను బాగుపడతాను, ఏది చేస్తే నేను దీంట్లో నుంచి బయటపడతాను, నేను మంచి జీవితాన్ని అనుభవించాలి అనేసి పాజిటివ్గా ఆలోచించుకోవాలి. మాట్లాడుకో, అర్థంలో మాట్లాడుకో, నీతో నువ్వు మాట్లాడుకో. ఎవరు లేనప్పుడు మాట్లాడు. బయట మాట్లాడినా పిచ్చోళ్ళు అనుకుంటారు, పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని భయపడతారు. మీరు పక్కన వాళ్ళు అనుకున్నా భయపడేది లేదు, ఎవరు అనుకున్నా భయపడకూడదు. అప్పుడే మనం ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. నువ్వేం చేస్తావు? ఇక్కడ అనుకుంటున్నావు, ఇక్కడ మిర్రర్లు ఏమనుకుంటున్నావు? ఇలా నువ్వు ఎవరు లేదు కాబట్టి నీతో నువ్వు మాట్లాడుకో. ఇలా మాట్లాడుకోవడం వల్ల డైలీ ట్రైనింగ్ అవుతుంది. రోజు రోజుకి నీకు కొద్దిగా మార్పు ఏర్పడుతుంది. నీ మైండ్ ద్వారా ట్రైనింగ్ అయిపోయి మార్పు ఏర్పడుతుంది. నిజంగానే కూర్చొని ఈ దుఃఖాన్ని ఆలోచించమంటదు. అప్పుడు పడదు. ఎందుకు? అది అవసరం లేదు, ఏదో ఒకటి సాధిస్తాను, నా వల్ల అవుతుంది అనే ఆలోచన పడుతుంది. అంటే విషయం అనేది మర్చిపోతుంది. ఆ విషయం లోపల దుఃఖాన్ని పంపిస్తున్నవే. ఇప్పుడు ఇంకొక దేవత కూర్చొని ఏడిపిస్తుంది, దానికి వచ్చినది ఆమె కూడా ఉండదు నీ దగ్గర. నువ్వు పాజిటివ్ మారినప్పుడు ఆమె కూడా వెళ్ళిపోతుంది, జారుకునేస్తుంది. అందుకే ఇద్దరు చెప్పాను, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ పట్టుకుంటుంది, నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఇలా ఆలోచించి నీతో నువ్వు మాట్లాడినప్పుడు నీ ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అవుతా ఉంటుంది. మళ్ళీ ఇన్నాళ్ళు వచ్చి విషయాన్ని ఇచ్చినావు, అది విషయంతోనే పంపిస్తానే ఉన్నది. అది దుఃఖాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా నీతో నువ్వు మాట్లాడు. అది రిలీఫ్ అవ్వాలండి, మైండ్లో నుంచి బయట వచ్చేయాలి. అది లేకపోతే బయట రాదు. బయట రాకపోయిందంటే నువ్వు ఆలోచించలేవు, అది రాలేదు. అందుకే చెప్తా ఉంటారు, అయ్యో నా మనసంతా భారం అయిపోయిందే, ఏదో పట్టుకుపోవడదే, ఈ బాధలన్నీ ఇలా ఉండే అంటే దాన్ని చెప్పాలి. వాళ్ళకి ఎవరు దొరకలా, బయట చెప్పేయాలి. వాళ్ళకి ఎవరు దొరికితే చెప్పాలి, ఎవరు పోతారని కూడా చూస్తుంటారు కొంతమంది. ఏదైనా జరిగితే అప్పుడే చెప్పేయాలి కొంతమందికి ఆలోచన అన్నమాట. అది చెప్పకపోతే వాళ్ళకి నిద్ర పడదు. అది ఏది చెప్పాలి అనేది కూడా తెలియదు, మళ్ళీ అన్ని చెప్పేస్తారు. అలా ఉండకూడదు. నీతో నువ్వు చెప్పుకో. ఆ దుఃఖాన్ని ఎవరితో చెప్పకూడదు, ఎవరితో షేర్ చేయకూడదు. నీతో నువ్వు షేర్ చేసుకో. నీతో మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి కదా, చెప్పాలి కదా, ఆ దుఃఖాన్ని అంతా బయట పంపించాలి కదా. అది అర్థంలో జరుగుతుంది. నిలబడు, నీతో నువ్వు మాట్లాడు. అదే నిలబడినప్పుడు నిన్ను గురించి గొప్పగా చెప్పుకున్నాళ్ళు. ఫస్ట్ పోతానే గొప్పగా చెప్పలేవు.
ఎందుకంటే విషయం పంపించి నెగిటివ్లో ఉన్నావు కదా, పోయేసి మాట్లాడు. ఎందుకు ఇలా ఉన్నాను, ఏమైంది, నాకు ఇది జరిగిందంటే మంచి కోసమే కదా, ఎందుకు చెడ్డ ఇది, ఎందుకు దీన్ని పట్టుకొని నేను పీకిలాడాలి, ఇది జరిగితే ఎంతేనా నా జీవితం కాదు, ఎంతైనా ఉంది కదా, ఏమి దీని నుంచి నేను బయట రాలేనా, వస్తాను, నా వల్ల అవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడండి, మీతో మీరు మాట్లాడండి. మాట్లాడక తినగా తీయకుండా అన్నట్టు మాట్లాడే కొద్ది రిలీఫ్ అవుతుంది మైండ్లో నుంచి. తర్వాత నీ గురించి గొప్ప పొగుడు, నిన్ను నువ్వు పొగుడుకో. నేను సాధించడానికి పుట్టాను, నేను సాధిస్తాను, నాకు ధైర్యం ఎక్కువ, తెలివి ఎక్కువ, నేను అదృష్టవంతురాలిని, ఏ పని అయినా చేయగలను, నేను ఎలాగైనా ఎదగలను, ఇలాంటి మాటలు నీ గురించి నువ్వు చెప్పుకో. డైలీ ట్రైనింగ్ ఇచ్చుకో. ఒక్కరోజుతో జరగదండి ఇది. ఒక్కరోజుతో సార్ ఇప్పుడు వీడియోలు చూసేసిన వెంటనే సార్ ఇలా 3 రోజులు చేస్తే చాలా సార్, 5 రోజులు చేస్తే చాలా సార్ అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు. ఇలాంటి వీడియోల వల్ల మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి నాకు ఫోన్లు. ఏమ్మా నీ మైండ్లో ఉండేది పోయేదాకా చెయ్యమ్మా, దినము డబ్బు వస్తే వద్దంటావంట. లేదు సార్ వద్దాను సార్ అంటే దినము చెయ్యమ్మే, దినము డబ్బు ఇస్తే మాత్రం వద్దాను కదా. దినము చేయడానికి రోజులు ఎందుకు లెక్కేస్తావు? ఎందుకు రోజులు లెక్క పెట్టమంటామంటే 21 రోజులు ఎందుకు చెప్తాం తెలుసా? నీ ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అవుతుంది. మళ్ళీ నిన్ను మానుకోనిదు. బురి ఇదేది బాగుంది, నేను ఫ్రీగా ఉన్నానే, కొంచెం యాక్టివ్గా ఉంది, నా మనసులో భారం లేదే, కొంచెం యాక్టివ్ వచ్చేస్తుంది. అప్పుడు 21 రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినామంటే 45 రోజుల లోపల సక్సెస్ లో కూడా పడతావు. ఆటోమేటిక్ పాజిటివ్కి వచ్చేస్తుంది నీ మైండ్. ఇలా మాట్లాడుతూ ఉండాలి. అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, మీరు అడిగిన ఆన్సర్లకు ఉన్నాయి. వాళ్ళ కష్టాల్లో చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు. వైజాగ్ ఫీడ్బ్యాక్ చూడు, నా క్లాసులో ఉన్నాయి కదా. వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. వైజాగ్లో చూడు, విజయవాడలో చూడు, హైదరాబాద్లో చూడు, రాజమండ్రిలో చూడు. చనిపోవాలనుకుంటే వాడు విశ్వమణి బాబు ఎలా కాపాడాడనేది వాళ్ళే చెప్తున్నారు లైవ్లో. ఏం చెప్తున్నారు? చనిపోవాలి, ఇంకింతే నా జీవితం అని డైలీ కుంగిపోతున్నాడు ఇంట్లో. నువ్వు చెప్పినట్టు విషయం డైలీ విషయం తాగుతున్నాడు, విషయాన్ని దంచుకునేసి ఇంక చనిపోవాలనుకున్నాడు. తర్వాత వీడియోలో ఏదో టచ్ అవ్వడం ఆ సృష్టి ధర్మం అండి. నీకు ఎప్పుడు పంపించాలన్నా, నీకు ఎలా పంపించాలన్నా చేస్తుంది. నిన్ను ఎలా టచ్ చేయాలి, ఎవరితో టచ్ చేయించాలని కూడా టచ్ చేయిస్తుంది. కొత్త వ్యక్తులు కూడా పరిచయం చేపిస్తుంది నీతో. నీ ఎదగడానికి అంటే ఇది కాదు నీ జీవితం ఉందిరా అని తెలియజేస్తుంది. నా వీడియోలు చూడడం ఏంది, నాతో ఊరు బయట వచ్చి నాతో మాట్లాడడం ఏంది, అరవడం ఏంది, ఏడవడం ఏంది, నేను చెప్పించడం ఏంది, ఆయన ఎలా సంపాదించుకుంటున్నాడు అని లైవ్లో ఉంది. కాబట్టి ఏదైనా సాధ్యం. నీతో నువ్వు మాట్లాడు, ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, కొంచెం నీట్గా తయారవు. ఆ దుఃఖం పోతుంది, విషయం అనేది దూరం వెళ్తుంది, పాజిటివ్కి వచ్చేస్తుంది మైండ్. అప్పుడు ఏదో ఒకటి నీకు రూపం నీ మైండ్ ద్వారానే పుట్టుకొస్తుంది. ఇది చెయ్యాలి అని పుట్టుకొస్తుంది, దాన్ని చేసి పారి ఎదుగుదలని స్టార్ట్ అయిపోతుంది. అంటే రోజు మనం దుఃఖాన్ని పట్టించడం అనేది విషం తాగినట్టే లెక్క, రోజు కొద్దిగా తాగినట్టే లెక్క. విషం అంటే దుఃఖంతో డైలీ ఎవరైతే కురుకుపోతుంటారో రోజుకు ఒక చుక్క తాగినట్టే లెక్క అనుకోండి. డైలీ ఒక డ్రాప్స్ లోపల పంపిస్తున్నారు, విషం మీరే పంపించుకుంటున్నారు. ఈ రోజు పెరగడం కొద్దా ఒక రోజుకే మనం ఇంకా ఈ జీవితం వద్దు, ఇంకా ఆత్మహత్యే, నువ్వే దీనికి కారణం నువ్వే అంతే. విషం లోపలికి వెళ్ళి ఉన్నది కాబట్టి తీసుకెళ్ళి వెళ్తుంది. విషం తాగేసినావు, పుల్లి అయిపోయింది, పదంబా గాడికి పదంబా కాటికి. ఇది అవసరమా మనకి, దాన్ని పక్కన పెట్టు. ఇలా నీతో నువ్వు మాట్లాడు, ఇలా చెయ్యి, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? టెక్నిక్ చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నేను మాట్లాడి పాజిటివ్గా ఆలోచించి నేను అన్ని విధాలుగా పాజిటివ్గా వచ్చి నేను కోరుకున్న జీవితాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో సక్సెస్ కి ఫార్ములా చెప్పేశారు. ఒక రకంగా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది. మనం ఏదైతే థింక్ చేస్తామో, మనం ఏదైతే గట్టిగా నమ్ముకుంటామో అది 100% మనకి రావాల్సిందే. ఈ విషయాలు చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. విశ్వమణి బాబు గారు మీరు క్లారిటీగా చెప్పారు, పాటించి చూడండి. ఒకవేళ ఈ టెక్నిక్ అర్థం కాలేదు అంటే ఏంటి ఎలా అనేది కనుక్కోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.